अत्यंत आनुकूल्य शुभफलावाप्तिरस्तु अयं मुहूर्तोत्समुहूर्तायाश्च पुष्पणये बृहस्पति प्रसूतास्तानो मञ्चन्द्रकुम्भः Namaha
ఎంత పర్సన్స్ వచ్చేసారు
తిల్లానా నృత్యం అనంతరం మన ఈ కేవీఎస్ అవార్డ్స్ కార్యక్రమంలోకి మీటింగ్లోకి వెళ్ళిపోదాం. వారి యొక్క తిల్లానా నృత్య ప్రదర్శన కూడా తిలకించి తర్వాత కార్యక్రమాన్ని మనం అందరం ఘనంగా జరుపుకుంటాం. Nagri, 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 nagri,
ఒక ప్రత్యేకమైనటువంటి వారిని శ్రీ జిపిఎస్ రాజు గారు పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, లిమ్కా బుక్ రికార్డ్, ఇంకా ఉషా పిక్చర్స్ అధినేత, అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి మన హెలాపురి నివాసి, అసలు జన్మస్థలం కొవ్వలి, మనలో వారు, మనందరి వారు, మంచివారు, మంచి వచ్చేసి ఎప్పుడు చిరునవ్వుతూ ఉండి శ్రీ వివి బాలకృష్ణారావు గారిని, చైర్మన్ ఉషా గ్రూప్స్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిని వస్తుందిగా కోరుతున్నాను. హిందూ యువజన సంఘం ట్రస్ట్ బోర్డ్ ప్రెసిడెంట్ మా అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ అనేక కార్యక్రమాలు పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నారు. ఎక్కడి భారతదేశం, ఎక్కడి ఆంధ్రప్రదేశ్, ఎక్కడి గుంటూరు జిల్లా, అచ్చటి నుండి ఎక్కడో ఉన్న అమెరికాలో తమ సేవలను అందిస్తూ సహవాసం అనిపించుకుంటున్న మన ఆంధ్రుడు, మన గుంటూరు జిల్లా నివాసి డాక్టర్ పేర్ని వీరయ్య చౌదరి గారు యుఎస్ఏ, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా నోటుకుని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దయచేయండి అమ్మా స్వరాజ్యలక్ష్మి గారు. వారిని మా రంగబాబు గారు పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నారు. శ్రీ పి శ్రీనివాస్ జీవన్ గారు, మన డిపిఆర్ఓ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు.
శ్రీమతి ఓలేటి రంగమణి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. చిరంజీవి చందన ఆ నాట్యాచార్యుని ఆరిపోయే దీపానికి తెలుసు వెలుగు విలువ, ఆత్మీయత విలువ. సంధ్యాకాలానికి తెలుసు ఉదయం విలువ. రాగానికి తెలుసు మనస్సు విలువ. చీకటికి తెలుసు అమ్మ విలువ. బిచ్చగాడికి తెలుసు ఆకలి విలువ. కంటికి తెలుసు కన్నీటి విలువ. చెట్టుకి తెలుసు సాయం విలువ. ప్రకృతికి తెలుసు ప్రేమ విలువ. కేవీఎస్కి తెలుసు నాట్యం విలువ. అటువంటి కేవీ సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. వారిని సిహెచ్ గోపి గారు పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున జన్మదినోత్సవ పెండ్లి కుమారుడు, నాట్య విశారద, కూచిపూడి నాట్యాన్ని దిగ్దిగంతాలు కూడా వ్యాపింపచేసి మన హెలాపురికి ఒక చక్కని గుర్తింపు తేవడమే కాక తన జన్మదినోత్సవం రోజున కేవీఎస్ అవార్డు అని అందులో ఉత్తమమైనటువంటి నాట్యాచారుల్ని గౌరవిస్తూ అవార్డునిస్తూ సత్కరించటం ముదావహం మరవలేనిది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నటరాజ పూజతో ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులు వేద పండితుల్ని రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మీ వేద ప్రవచనాల మధ్యన ఆ నటరాజుకి పూజ కార్యక్రమాన్ని నిర్వహించబడాలి. దయచేయండి. గౌరవనీయులు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు, కాలం చాలా విలువైనది కనుక మీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా నడిపించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మహామహులు గౌరవనీయులు రాళ్లబండి కవితా ప్రసాద్ గారు వారి యొక్క సారథ్యంలో ఆర్టిస్ట్ స్థానంలో ఉన్నారు. వారిని నిర్వహించవలసిందిగా శ్రవణీయంగా కోరి ప్రార్థిస్తున్నారు. సభకు నమస్కారం. పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. నా గడియారంలో 8:15 అవుతోంది. మాన్య మంత్రివర్యులు మండలి బుద్ధప్రసాద్ గారు 10 నిమిషాల్లో వస్తారని మనకు సమాచారం అందింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా వస్తూ ఉన్నారు. ఈ కాలాన్ని శరణ్ నవరాత్రుల యొక్క ఒక మాట అంటారు, ద్వావృతో యమదంస్ట్రాఖ్య. యముడి యొక్క కోరలు లాంటివట 2 ఋతువులు ఉన్నాయి. ఒకటి వసంత ఋతువు, 2 శరదృతువు. ఈ 2 ఋతువులు యమధర్మరాజు కోరలు ఉంచుతాడట. అదేమిటండి, ఈ 2 చాలా అందమైన ఋతువులు కదా, యమధర్మరాజు కోరలేమిటి అంటే దేవి భాగవతంలోనే దానికి సమాధానం ఉన్నది. ప్రకృతి వసంత ఋతువులో పులకించి పూలు పూస్తే శరదృతువులో నిండు చూలాల్లా నదులు రకరకాలైనటువంటి నీళ్లతో వస్తూ ఉంటుంది. ప్రకృతిని చాలా దగ్గరగా కూర్చొని ప్రేమించేటటువంటి మానవ జాతి
ఈ 2 ఋతువుల్లో కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి, చెయ్యకపోతే యమధర్మరాజు పట్టుకెడతాడు మిమ్మల్ని. అందుకు యమధర్మరాజు యొక్క కోరలు అన్నారు. సరే, వసంత నవరాత్రులు ఎలాగూ శ్రీరాముడికి మనం పందిళ్ళు వేస్తాము, పానకాలు తాగుతాం, వడపప్పు తింటూ ఉంటాం. శరన్నవరాత్రుల్లో ఏం చేస్తాము అంటే లలితా త్రిపుర సుందరి, ఏ దేవత అయితే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపహస్తాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవయి భవానీం అని అంటూ ఉంటాం. ఆ ధ్యానం చేసేటటువంటి మహాదేవిని ధ్యానం చేయడానికి అన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటి మార్గాలు ఏమన్నా అంటే శాక్తేయ పరంగా, గాణాపత్య పరంగా మానసిక జపం అన్నిటికన్నా గొప్పది అంటూ ఉంటాడు. శరన్నవరాత్రుల కాలంలో 9 రోజుల పాటు ఎవరైతే మానసికంగా జపం చేస్తూ ఉంటారో మిగతా కాలాల కన్నా ఈ కాలంలో చేసే జపం, శ్రీమాత అంటే ఇదివరకు ఒక్కసారి శ్రీమాత, దేవీ నవరాత్రుల్లో ఒక్కసారి శ్రీమాత అంటే 1000 సార్లు శ్రీమాత అన్నట్టుగా ప్రకృతి మనకు శక్తినిస్తుంది అని పురాణాలు, ఇతిహాసాల్లో మనకు చెప్పబడ్డాయి. అంతేకాకుండా ఈ కాలంలో లలిత కళలని ఉపాసించమంటూ ఉంటారు. లలిత అంటే త్రిపుర సుందరి అవతారం. కళలు 5. అవి కవిత్వము, సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, శిల్పము. ఈ 5ంటికి మధ్యలో పెట్టారు నృత్యాన్ని, అంటే కేంద్ర బిందువు లాంటిది. ఇవాళ నృత్యానికి ఆరాధన జరుగుతోంది. ఇవాళ నృత్యానికి హేలాపురి పట్టం కడుతోంది. ఏలూరులో పుట్టినటువంటి ఒక గంధర్వ శక్తికి జన్మదినోత్సవం జరుగుతోంది, అది కేవి సత్యనారాయణ. ఇది దేవీ నవరాత్రుల్లో భాగంగా మనం భావిద్దాం. నృత్యాన్ని ఆరాధించడం అంటే ఇవాళ చూస్తున్నటువంటి లయరహితమైనటువంటి పాశ్చాత్య శారీరక నృత్యాలు కావు. నృత్యం అంటే భారతీయ నృత్యమే. అది కూచిపూడి, భరతనాట్యం, ఈ 2కి సంబంధించినటువంటిది. ఈ 2ఇంట్లో యోగం ఉన్నది, ఈ 2ఇంట్లో రాగం ఉన్నది, ఈ 2ఇంట్లో ప్రకృతి ఉన్నది, ఈ 2ఇంట్లో శక్తి ఉన్నది. ఇప్పుడే మనకు అజయ్ కుమార్ నృత్యాన్ని చూసాం, పరిణితి చెందిన కళాకారుడు. పసిపాప లాలిత్య నృత్యాన్ని చూసాం. లలిత 3 ఏళ్లది, 4 ఏళ్ళు ఉంటాయి. ఎన్ని వయ్యారాలు వలకపోసిందో మన ముందు. ఒక నాట్య కళా విశారదుడైనటువంటి నాట్యాచార్యుని యొక్క జన్మదిన సభ ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంది. ఇవాళ ఈ కొసన ఒక నాట్యాచార్యుడు ఉంటే ఈ కొసన మరొక నాట్యాచార్యుని ఉన్నారు. ఈయన పుట్టినరోజుకి ఈమెకి అవార్డు ఇస్తున్నారు. ఈ సభ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దేవీ నవరాత్రులకు ప్రతీకగా సాక్షాత్తు మనకు అంబికా కృష్ణ గారు ఉన్నారు. ఇవాళ ఆయన చూస్తూ ఉంటే అమ్మవారు ఇలా ఎర్రలుంగి కట్టుకొని వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఆ రకమైనటువంటి వర్చస్సుతో ప్రకాశిస్తున్న ఉత్తమమైన సభలో 4 మంచి మాటలు మాట్లాడుకుందాం. ఓలేటి రంగమణి గారు అమ్మవారి వాహనమైనటువంటి సింహానందిని అనే అద్భుతమైనటువంటి దాన్ని వెలికి తీసుకొచ్చి వందలాది మంది శిష్యులకు నేర్పడం అనేది మామూలుమైన విషయం కాదు. ఒక యూనివర్సిటీ, ప్రభుత్వము చేయలేనటువంటి పనులు ఇలాంటి వ్యక్తులు చేస్తూ ఉంటారు. మనకు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి శాఖలు ఉన్నాయి. కానీ మరుగుపడిపోయినటువంటి ఒక కళారూప ఆవిడకు ఈ నాట్యాచార్యుని పేరునిచ్చే అవార్డు ఇచ్చే అద్భుతమైన సభకు అధ్యక్షత వహిస్తున్నందుకు నాకు సంతోషము, కొంచెం గర్వంగా కూడా ఉంది. ఈ సందర్భంగా దేవీ నవరాత్రుల గురించి, నాట్యాన్ని గురించి మనం అనేకమైన విషయాలు వింటాం. తర్వాత సంగీతం కూడా మనం వినబోతున్నాం. కార్యక్రమం కాగితం ఏమన్నా మనకు ఉంటే, లేకపోతే ఈ సభకు ఆశీర్వదించవలసిందిగా, సందేశం ఇవ్వవలసిందిగా పూర్వ శాసనసభ్యులు, ఆత్మీయులు అంబికా కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నారు. కవితా ప్రసాద్ గారు ఉపన్యసించిన తర్వాత మాట్లాడడం చాలా కష్టం. ఈ సభలో సప్త సముద్రాల అవతల నుంచి అమెరికా నుంచి వచ్చినటువంటి లక్ష్మి డాక్టర్ దంపతులు గారు ఉన్నారు. అలాగే మా మిత్రుడు బాలకృష్ణ గారు కానీ, వేణుగోపాలరావు గారు కానీ, పిపిఆర్ గారు కానీ, చాలా మంచి సభ. కరెక్ట్ కదా? ఏలూరుకి ఒక రకమైనటువంటి అదృష్టం ఏదో ఉంది. ఏలూరుకి ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది.
ఒక హైదరాబాదు, ఢిల్లీ, బొంబాయి, కలకటా, మెడ్రాస్ లాంటి ఉన్నాయి. ముఖ్యంగా ఏలూరు నుంచి ఈ ప్రపంచానికే వన్నె తెచ్చే విధంగా అనేక రకాల రండి చైర్మన్ గారు రండి. అయితే పెద్ద పెద్ద నగరాలు, కానీ ఏలూరు లాంటి ఒక చిన్న పట్టణం నుంచి ప్రపంచానికి చాలా ఇచ్చాం నిజంగా చెప్పండి. ఏలూరు నుంచి ఈ మధ్యలోనే ఒక పెద్ద ప్రపంచవ్యాప్తంగా అణువు మీద సంబంధించినటువంటి ఒక టెక్నాలజీ డెవలప్ చేస్తే స్విట్జర్లాండ్లో దానికి సంబంధించిన శాస్త్రజ్ఞుడు ఏలూరు నుంచి వెళ్ళారు. అజయ్ లేదు, దానికి సంబంధించినటువంటి శాస్త్రీయులు. అలాగే ఏలూరు నుంచి అనేక పారిశ్రామిక ఉత్పత్తులు ప్రపంచానికి శాండల్వుడ్ అనండి, లేకపోతే గోమనైర్ అనండి, లేకపోతే అగరబత్తి అన్ని ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఏలూరు నుంచి కూచిపూడి నృత్యాన్ని అమెరికా వ్యాప్తంగా గత 15 సంవత్సరాలుగా నిరంతర తన కృషితోటి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక మంచి నాట్య కళా విశారద సత్యనారాయణ గారు కూడా ఎదుర్కొంటారు. చాలామంది పడతారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఎందుకుంటారు. మహాసముద్రం జీవితంలో మనకు ఉన్నటువంటి జీవితం కనుక లెక్కేసుకుంటే 43,25,000 43,32,000 సంవత్సరాలు, సారీ 4,32,000 సంవత్సరాలు కలియుగం. దానికి డబలు త్రేతాయుగం అంటారు, 8,24,000 సంవత్సరాలు. దానికి డబలు అంతకుముందు కృతయుగం, ద్వాపరయుగం, దాని ముందు కృతయుగం. ఇవన్నీ లెక్కేసుకుంటే కూడా 43,54,000 సంవత్సరాలతో లెక్క చెప్తుంటారు. 10 సంవత్సరాలతో తేడాలు చూసుకుంటే ఇలాంటి 4 కలిపితే ఒక మహాయుగం. అలాంటి 4 మహాయుగాలు కలిపితే ఒక కల్పం. ఒక కల్పం అయ్యేటప్పటికీ బ్రహ్మదేవుడికి ఒక రాత్రి ఉంటుంది. మరి అటువంటి ఆయుర్దాయం కలిగినటువంటి ఆ బ్రహ్మదేవుడు ముందు మనం 100 సంవత్సరాలు బతికినా ఇదిగో ఈ లైట్ ఎదురుకుండా ఎగురుతున్నటువంటి ఆ పురుగుల్లాగా ఎప్పుడు పుడతాయో ఎప్పుడు చస్తాయో తెలియదు. అలాగా మన యొక్క జీవితంలో ఆయన ముందంతా ఎంతంటే మన జీవితం. కానీ ఈ ఇంతలో ఉన్నటువంటి ఈ కొత్త జీవితంలో ఎంతో చేయాలనే తపన చాలా కొంతమందికే ఉంటుంది. అందులో సత్యనారాయణ గారు కళ కోసం, నాట్యం కోసం, ఒక సంస్కృతి కోసం నిరంతరం పరితపిస్తూ తద్వారా తను పేరు తెచ్చుకోవడమే కాదు, ఏలూరు కూడా పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నందుకు నాకు అనిపిస్తూ ఉంటుంది. సత్యనారాయణ గారికి లేకపోతే ఈ ప్రతి సంవత్సరం ఆయన అమెరికా వెళ్ళిపోతాడు. అమెరికా వెళ్ళినప్పుడేమో అమావాస్య, ఆయన ఇక్కడ రాగానే పౌర్ణమి. మన ఇక్కడ డ్యాన్సులు, పాటలు, సరదా పాటలు, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎవరిలో దృష్టి పెట్టాలి, ఏదో ప్రోగ్రాం పెట్టాలి. ఏం పెడతామో నాకు అర్థం కాదు. ఏం పిలిస్తే ఏం తింటానో, ఈ కళాకారులకి ఏ రకంగా మనం చూపించాలనేది నాకు సరిగ్గా తెలియదు. ఆయన వస్తే మళ్ళీ కళకళలాడుకోవాలి. ఈ యొక్క కళకళలాడటానికి కారణం ఏంటంటే ఒక నటుడు, ఒక మంచి నృత్యకారుడు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది ఉంటారు, కానీ అవగాహన కావాలి. ఎవరిని ఏ ప్రోగ్రాంకి పిలవాలి, ఎవరిని ఏ ప్రోగ్రాంకి పిలిస్తే ఆ ప్రోగ్రాంకి గౌరవం దక్కుతుంది, గౌరవం పెరుగుతుంది, ఆకర్షణ కలుగుతుంది. ఇలాంటివన్నీ కూడా ఒక టెక్నిక్. అలాంటి టెక్నిక్లు బాగా తెలిసిన సత్యనారాయణ గారు మనం ముందుంటాం. ఆయనకి ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ద్వారా ఒక రకంగా చెప్పండి, లక్ష్మీ గారి ఇంటికి వెళ్ళాను అమెరికాలో. వాళ్ళు అక్కడ సత్యనారాయణ గారిని ఒక రకంగా చెప్పాలంటే మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మన సత్యనారాయణ గారి విలువ మనకు పెద్దగా తెలియదు. కానీ అమెరికాలో ఈయన చూసే విధానం, ఈయన గౌరవించే విధానం చూస్తే మనకే గౌరవంగా ఉంటుంది. అటువంటి వ్యక్తి ఏలూరు నుంచి వెళ్ళి అక్కడ గౌరవం సంపాదించుకున్నాడంటే ఏలూరు కళాకారులుగా, ఏలూరులో ఉన్నటువంటి ప్రజలుగా ఆయన పుట్టినరోజున మీరందరూ గట్టి కనతాళ దొంగతో ఆయనకు ఆశీర్వాదాలు తెలపాల్సిందని సంతోషం. జీవితంలో ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి, ఏదో చెయ్యాలనే తపంతో ముందుకెళ్తున్న ఆయనకి మనందరం తోడుగా నిలుద్దాం.
తోడుగా నిలిచి ఆయన మరింత ముందుకు తీసుకెళ్తూ తద్వారా ఏలూరు కూడా పేరు వచ్చేలా చేసుకుందాం అంటే మరొకసారి అందరికీ చెప్పుకుంటూ సెలవు నమస్కారం రావాల్సిందిగా కోరుతున్నాం. మాన్య మహోదయ గౌరవనీయ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. కృష్ణ గారు పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుతున్నారు. నేటి ఈ సభా కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, లిమ్కా బుక్ హోల్డర్, ఉషా పిక్చర్స్ అధినేత, చైర్మన్ ఉషా గ్రూప్స్ గౌరవనీయులు శ్రీ వేణుగోపాల్ నాని గారికి, ఇంకా వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు విచ్చేసిన పురప్రేమికులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈరోజు కేవి సత్యనారాయణ గారు ప్రముఖ నాట్యాచార్యులు, ఏలూరు నివాసి, ప్రపంచ వ్యాప్తంగా కూడా డ్యాన్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడించేటువంటి సత్యనారాయణ గారు నేను సెలవు తీసుకుంటాను. ఏలూరులో ఇందాక అంబికా కృష్ణ గారు చెప్పిన విషయాలకి ఏమి ఉండవు, ఎందుకంటే ఆయన అన్నీ చెప్పేశారు. అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పటంలోకి ఎక్కారు. దాంట్లో భాగంగా అంబికా వారు, అలాగే వారి దర్బార్మతి ప్రపంచవ్యాప్తంగా వారు ఈ వ్యాపార రంగంలో ఉన్నారు. అలాగే మడుపల మోహన్ గుప్తా గారు, వారు హ్యూమన్ హెయిర్ ఎక్స్పోర్ట్లో అనేక రంగాల్లో కూడా ఈ గంధపు దాంట్లో ఎక్స్పోర్ట్లో కూడా మంచి నిపుణులు. అలాగే దానిలో భాగంగానే నాట్యాచార్యులు ఈ కేవి సత్యనారాయణ గారు మన ఏలూరు నుంచి స్టేట్స్ వెళ్ళి అక్కడ మన పిల్లలందరికీ కూడా నాట్యం నేర్పి ఎంతో నిష్ణాతులుగా తయారు చేసి కూచిపూడికి వన్నీ తీసుకుని వచ్చి సంవత్సరానికి 3-4 సార్లు ఇక్కడ ఏలూరులో కూడా వచ్చి ఏలూరులో ఉన్నటువంటి పిల్లలను కూడా ఎంకరేజ్ చేస్తూ వారి యొక్క సేవల్ని ఇటు ఏలూరు పట్టణానికి కాకుండా ఆంధ్రప్రదేశ్కి, దేశానికి, ప్రపంచవ్యాప్తంగా కూడా వారి సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మధ్య ఏలూరులో ఒక నాట్య కళ ఒక శాలను కూడా ఏర్పాటు చేసి మన సంజయ్ జాజీ గారు ఉన్నప్పుడు ఒక స్టేడియం దగ్గర ఒక స్థలాన్ని కూడా ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. అది కూడా బహుశా త్వరలోనే అది మనకు ఏలూరుకు ఒక వరంగా కూడా మనం భావించవచ్చు. అనేక మంది నాట్యాచార్యుల్ని తయారు చేసే అవకాశం ఏలూరు ప్రజలకు వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మిత్రులు కేవి సత్యనారాయణ గారు ఇంకా అభివృద్ధి పనులు రావాలని చెప్పి ఎన్నో రకాలైనటువంటి ఎంతోమంది పిల్లలకి సర్వీస్ చేసి నాట్యాచార్యులుగా అంటే భారతదేశంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి మన పిల్లలందరూ ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నాట్యాచార్యులు అభివృద్ధి చేస్తారు. శక్తి ఓం. సభకి నమస్కారం. వేదికను ఆలోచించిన పెద్దలకి, ఈ సభలో ఉన్న ఆహుతులందరికీ నమస్కారాలు, పిల్లలకి ఆశీర్వాదాలు. ఇవాళ మా కేవీ సత్యనారాయణ గారు జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ సభ మనం జరుపుకుంటున్నాము. చాలా ఆనందదాయకం. ఇక్కడ వాతావరణం చూస్తే ఏదో చక్కటి ఒక ఆహ్లాదకరమైన గుడి ప్రదేశంలో ఉన్నట్టుగా నాకు భావన. కారణం ఏంటంటే ఈ సభకు ముందు ఆయన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వర్తించారు ఇక్కడ. బహుశా ఆ యొక్క మంత్రాలైనా తన రంగంలో డెవలప్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ అలవర్చుకోవాల్సిందే. అది ఏ వ్యక్తి కూడా ఆ డెవలప్మెంట్ ప్రాసెస్లో రాలేడు. కేవీ సత్యనారాయణ గారి వ్యక్తిత్వం తాను ఎంత ఆర్థికంగా డెవలప్ అయినా, సాంస్కృతికంగా డెవలప్ అయినా, శిష్యగణం పెంచుకున్న తన ఫ్యామిలీని మటుకు మొదటగా
చూసుకుంటాడు. వాళ్ళ అమ్మగారిని కానీ, సిస్టర్స్ కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ చాలా ప్రేమపూర్వకంగా చూసుకుంటాడు. నేను చాలా సంవత్సరాల నుంచి అది గమనించాను. చాలా మంచి క్వాలిటీస్ అది. వ్యక్తిగతంగా కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ప్రొఫెషనల్లో ఉన్న మనిషి ఎదగాలంటే ఒక ప్రొఫెషనల్ టచ్ ఒకటి అవసరము. ఆ ప్రొఫెషనల్ టచ్ మన కేవీ సత్యనారాయణ గారిలో ఉంది. అది ముఖ్యంగా మేము గమనించేది ఏమిటంటే, నేను ట్రస్ట్ బోర్డు ప్రెసిడెంట్గా ఉంటూ ట్రస్ట్ బోర్డుకి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన సెక్రటరీగా ఉంటూ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కొంచెం డీప్గా స్టడీ చేసి ఒక పర్ఫెక్షన్ గురించి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి సెక్రటరీ ఈ వైవిధ్యాలకు దొరకడం కూడా చాలా అదృష్టము, ముదామం కూడా. వారికి 50 సంవత్సరాల నుండినే 51వ సంవత్సరంలో ఎంటర్ అయ్యారు. ఇంకొక 10 ఏళ్లలో షష్ఠి పూర్తి కూడా భారీ ఎత్తున చేసుకోవాలని కోరుకుంటూ గత 17-18 సంవత్సరాల నుంచి ఆయన అమెరికా వెళ్తూ మన కల్చరల్ యాక్టివిటీస్ అటు కూడా డెవలప్ చేస్తూ ఇటు కూడా హైదరాబాద్ లెవెల్లో కూడా, ఢిల్లీ లెవెల్లో కూడా, కొన్ని పీఠాల్లో కూడా, స్వాముల దగ్గర ఉన్న పీఠాల్లో కూడా వెళ్ళి అక్కడ ఆయన కళా వృత్తిని చూపించడము, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందడం కూడా ఉదాహరణ. అంటే అన్ని రంగాల్లో ఉన్నాడు. ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడం, ఆధ్యాత్మికంగా డెవలప్మెంటు, తను ఉన్న ప్రొఫెషనల్ డెవలప్మెంటు, సోషల్ కల్చరల్ యాక్టివిటీస్లో డెవలప్మెంటు, ఇవన్నీ కలుస్తేనే ఇవాళ కేవీ సత్యనారాయణ గారు ఈ లెవెల్లో ఉన్నారు. అంచేది వారికి జన్మదిన శుభాకాంక్షలు మా ట్రస్ట్ బోర్డు తరఫున, ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున అందజేస్తూ ఇంకో ఎన్నో సంవత్సరాలు వారు ఈ కళారంగానికి ఇంకా సేవ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. జై హింద్. అమ్మవారి దగ్గర కేవీఎస్కి నిండు 100 ఏళ్ళు జీవితాన్ని ప్రసాదించి మరిన్ని అవార్డులు ఇస్తూ మరింత పేరు తెచ్చుకోవాలని ప్రార్థిస్తానని చెప్తున్నారు. వారు మన దగ్గర సెలవు తీసుకుని వెళ్తున్నందుకు అన్నిదా భావించద్దు. ఆయన వెళ్ళేది ఇప్పుడు అమ్మవారి దేవాలయానికి. అది మీకు అందరికీ కూడా ముందు తెలియజేయమన్నారు కనుక సవినీయంగా మనవి చేస్తున్నారు. వారికి మన మంత్రివర్యులకి జ్ఞాపికని బహుకరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. శ్రీ పేర్నేని వీరయ్య చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. దయచేయండి. జై గురుదత్త. వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ 2 మాటలు చెప్దామని ప్రయత్నం చేస్తాను. మేము చాలా అదృష్టవంతులం. నేను కానీ, లక్ష్మి కానీ, మా సతీమణి, మేమిద్దరమే కాకుండా అమెరికా దేశంలో నివసించే మన తెలుగువారు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుచేతనంటే మన వాళ్ళు చాలామంది ఆల్రెడీ ప్రసంగించారు. కేవీ సత్యనారాయణ గారు గత 20 సంవత్సరాల నుంచి ఆయన ఏలూరి పట్టణం వదిలిపెట్టి ఇక్కడ అమావాస్యను సృష్టించి మాకు అక్కడ ఆయన వెలుగును తీసుకొస్తున్నారన్నమాట. ఆయన ఉన్నంతకాలం ఆ దేశంలో ఇలాగే నృత్యాలు, జానపద నాటకాలు, ఇంకా ఎన్నో రకరకాల యాక్టివిటీస్ని మనం జరుపుకుంటూ మా అందరికీ చాలా ఆనందం, మన సాంప్రదాయం పంచిపెడుతూ ఎంతో ఉత్సాహంగా ఆ 3 నెలలు మాకు గడిచిపోతూ ఉంటాయి. అయిపోయిన తర్వాత మళ్ళా మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఆయన అదే రీతిగా ఆ పనులు చేస్తూ ఉంటారు. నేను చెప్పదలిచింది ఏంటంటే, ముఖ్యంగా ఆయన నృత్యాల గురించి కానీ, ఆయన ఎంత నాట్యాచార్యుడో దాని గురించి కానీ నేను చెప్పడానికి రాలేదు. ఆయన గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసు. ఒక విషయం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఎందరికో మంచితనాన్ని బాగా పంచిపెడుతూ, అందరినీ మంచిగా చూస్తూ, చాలామందికి మంచి మనిషిగా, మనవాడుగా, మన కుటుంబంలో ఒక్కడిగా నిల్చుని ఎంతో మందికి చాలా రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని గురించి మీ అందరికీ చెప్దామని చెప్పి నేను ఇవాళ అనుకున్నాను అన్నమాట. అందుకని మీకు చెప్తూ ఉన్నాను. మీ ఎంతకాలం
ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు కాబట్టి ఇక అవన్నీ మళ్ళా రిపీట్ చేయకుండా ముఖ్యంగా 2 ముక్కలతో నా ఉపన్యాసాన్ని ఆపేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. కావాలి క్వాలిటీ అంటూ మన మేయర్ గారు మా అందరికి కూడా ఎప్పుడు అటు కేవీ సత్యనారాయణ గారికి ఇటు మా అందరికీ చెప్తూ ఉంటారు, కావాలి క్వాలిటీ, రావాలి రాయల్టీ, తేవాలి నావెల్టీ, చూడాలి స్పెషాలిటీ, చేయాలి వెరైటీ, ఉండాలి పంచుయాలిటీ. ఇవే నా ఫార్మాలిటీ, ఇవే నా ప్రాపర్టీ, ఇవే నా పాపులారిటీ అంటూ మాతో ఎప్పుడు కూడా చాలా ఆసువుగా చక్కగా చెబుతూ మా అందరితోనూ కూడా అనేకమైనటువంటి ప్రదర్శనలు కూడా ఈ వైవిధ్యాల్లో ఇచ్చి ఉన్నారు. వేషధారణలో చూస్తే ఇప్పుడు ఉన్న మనిషికి అప్పుడు ఇంకా ఉన్న మనిషి అందం అప్పుడు కనపడితే మేమందరం ఆశ్చర్యపోయేవాళ్ళం. కేవీ సత్యనారాయణ గారితో వారు ఆ రోజున నటించి ఈ రోజున మేయర్గా ఇక్కడికి వచ్చారు. ఆయన అవార్డులు ఇచ్చే సభా కార్యక్రమానికి అది మా అందరికీ సంతోషదాయకమైనది. మీరందరి యొక్క కరకరాధ్వనుల మధ్యన మన మేయర్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు, మన వెటర్నరీ మినిస్టర్ గారు, అలాగే ఈరోజు జన్మదినం అంటే 52వ సంవత్సరం జన్మదినోత్సవం కార్యక్రమం చేసుకున్న మన కేవీ సత్యనారాయణ గారు, అలాగే మన ఉషా బాలకృష్ణ గారు, అలాగే పెద్దలు మన జూట్ మిల్, అంటే మన ఏలూరులో జూట్ మిల్ ఉందంటే కొన్ని వేల మందికి ఎంతో బ్రతుకుదీరులు చూపెడుతున్న మహనీయుడు మన జూట్ మిల్ ఓనర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, కళాకారులు అందరికీ ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కేవీ సత్యనారాయణ గారు తదితర ఆర్టిస్టులు చాలామంది ఈ వైఎంహెచ్లో నేను వారితో కలిసి నాటకాలు వేయడం జరిగింది. నాటకాలు చాలా ఎక్కువగా ఎప్పుడు వైఎంహెచ్లోనే ఉంటూ నాటకాలే దాన్ని ప్రవృత్తిగా తీసుకుని మేము చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము ఒకరోజు సికిందర్ అనే నాటకం మన రామారావు మాస్టర్ గారు రాసిన నాటకాన్ని అందులో వేయడం జరిగింది. అప్పుడు చంద్రశేఖరరావు మాస్టర్ గారు ఉండటం, అందులో ఒక లేడీ క్యారెక్టర్ కూడా అందులో సృష్టించడం, ఆ లేడీ క్యారెక్టర్లో మన సత్యనారాయణ గారు వేసినప్పుడు ఆ రోజు ఆడిటోరియం అంతా ఎంతో ఆనందంతో, ఆ రోజు మనకి ఎక్కువగా సినిమాల్లో కనపడే జయమాలిని కంటే ఎక్కువగా చాలా బాగా చేశారని ఎన్నో ప్రశంసలు చేయటం కూడా జరిగింది. అదే ఆ రోజు నుంచి ఆయన డ్యాన్స్ నేర్చుకోవాలనే తపనతో మొట్టమొదట కోరాడు నరసరావు గారి దగ్గర కొన్ని ఐటమ్స్ నేర్చుకోవడం, అలాగే నాగమణి బుద్ధిదేవి దగ్గర కొన్ని ఐటమ్స్ నేర్చుకున్నారు. అలాగే గంటా కనకారావు గారి దగ్గర కూడా వారు చచ్చిపోయారు, పుల్లేరు. శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్ళపండి కవితా ప్రసాద్ గారు, వేదిక అలంకరించిన ఏలూరు మేయర్ గారు శ్రీ దాడిగడప రామారావు గారు, శ్రీ వివి బాలకృష్ణారావు గారు, శ్రీ వేణుగోపాల్ లోనాని గారు, డాక్టర్ పేర్ని వీరయ్య చౌదరి గారు, డాక్టర్